తీయగా చల్లగా. తర్వాతి అబ్బాయిని చిరంజీవిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. రోహిత్ ఎంపిక చేసుకున్న పాట ఏకవీర సినిమా నుంచి ఎంత దూరము. రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం స్వరబ్రహ్మ శ్రీ కెవి మహాదేవన్, గానం డాక్టర్ సుశీలమ్మ గారితో కలిసి బాలసుబ్రహ్మణ్యం. శుభం భూయాత్. ఎంత దూరమో అది ఎంత దూరము, ఎంత దూరము అది ఎంత దూరము. ఉదయించే కిరణాలకు ఉప్పొంగే కెరటాలకు, ఉదయించే కిరణాలకు ఉప్పొంగే కెరటాలకు, కలలుగానే చెలునికి కలత పడే చెలియకు ఎంత చేరువో అది ఎంత దూరము, ఎంత దూరము అది ఎంత దూరము, ఎంత దూరము అది ఎంత దూరము. మనసు పడని సంపంగికి మరులు విడని భ్రమరానికి, మనసు పడని సంపంగికి మరులు విడని భ్రమరానికి, ఉన్నదానికి అనుకున్నదానికి ఎంత చేరువో అది ఎంత దూరము, ఎంత దూరము అది ఎంత దూరము, ఎంత దూరము అది ఎంత దూరము. అల్లనాటి ఆశలకు అణగారిన బాసలకు, అల్లనాటి ఆశలకు అణగారిన బాసలకు, మరువరాని అందానికి చెరగిపోని బంధానికి ఎంత చేరువో అది ఎంత దూరము, ఎంత దూరము అది ఎంత దూరము, ఎంత దూరము అది ఎంత దూరము. మరువరాని అందానికి తర్వాత ఏం పాడుతున్నావు లాస్ట్ చరణాలు? మరువరాని అందానికి చెరిగిపోని అవసరం లేదు, అక్కడ చెరిగిపోయేనే ఉంది అనుకుంటా. నువ్వు ఇచ్చిన కాపీలు కూడా చెరిగిపోనే ఉంది, చెరగిపోని అవసరం లేదు, చెరిగిపోని అందాన్ని. అలాగే ఇంకొక చిన్న అదే మరులు విడని భ్రమరానికి సెకండ్ టైం కరెక్ట్గా అన్నావు, మొదటిసారి ఆ భ్రా ఒత్తు సరిగా వినిపించలే. మరులు విడని భ్రమరానికి నీకు సంగతులు చాలా అద్భుతంగా పలుకుతాయి. ఎంత అద్భుతంగా పలుకుతాయంటే ఉన్నదానికి అనుకున్నదానికి కంటే కూడా ఎక్కువ పలుకుతున్నాయి అన్నమాట. అక్కడ ఉన్నదానికంటే అంటే అది నీ కంట్రోల్లో లేదు, ఎక్కువ పలుకుతుంది. అది చాలా మంచి లక్షణమే, కానీ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఒప్పుకోరు. అది నేను చెప్పింది పాడితే చాలు కదా అని. అది నువ్వు కొంచెం నిబద్ధతతో చూసుకోవాలి. ఓకే రోహిత్, మీరు ఈ పాటను ఎన్నుకొని మా గురుగారిని స్మరణకు తీసుకొచ్చారు. పాడుతా తీయగా చల్లగా.